తెలుగుదేశం పార్టీని స్థాపించక ముందు బలహీన వర్గాల పరిస్థితి దారుణంగా ఉండేదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బీదా రవిచంద్ర యాదవ్ అన్నారు. 1983 సంవత్సరంలో ఎన్టీఆర్ పార్టీని పెట్టిన తర్వాతనే బీసీలు పెద్ద సంఖ్యలో చట్టసభలకు ఎన్నికవటం ప్రారంభమైందన్నారు. కొండేపి నియోజకవర్గం సింగరాయకొండ మండలం పాకల తీరంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ బీసీల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బీదా రవిచంద్ర యాదవ్ ప్రసంగిస్తూ జగన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో బీసీలపై దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు కోకొల్లలుగా జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ హయాంలో బీసీలకు ఇచ్చిన 30 పథకాలను రద్దు చేసిన దుర్మార్గపు ప్రభుత్వం వైసీపీదని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల్లో తెలుగుదేశం పార్టీ 34% రిజర్వేషన్లను కల్పిస్తే జగన్ రెడ్డి ప్రభుత్వం 24% కుదించిందన్నారు. దీంతో బీసీలు స్థానిక సంస్థల్లో 18,600 పదవులు కోల్పోయారని రవిచంద్ర వివరించారు. బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నిండాలంటే రాబోయే ఎన్నికల్లో చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకోవాలని, ఆ బాధ్యత అత్యధికంగా బీసీలపైనే ఉందన్నారు. కూటమి తరఫున ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి, కొండేపి ఎమ్మెల్యే డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కొండేపి శాసనసభ్యులు డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, టీడీపీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు డాక్టర్ నూకసాని బాలాజీ, ఆప్కాబ్ మాజీ చైర్మన్ పోలిశెట్టి, నియోజకవర్గ పరిశీలకుడు వరకా స్వాములు, బీజేపీ జనసేన నియోజకవర్గ కన్వీనర్లు బాలకోటయ్య, మనోజ్, టీడీపీ మండల అధ్యక్షుడు వేల్పుల సింగయ్య, పోకూరి రవీంద్రబాబు, నర్సారెడ్డి, సర్పంచ్ సైకం చంద్రశేఖర్, బీసీసీఎల్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బత్తుల నారాయణస్వామి, బీసీసీఎల్ నాయకులు నందికన్మ బ్రహ్మయ్య, మించల బ్రహ్మయ్య, చేమకుర్తి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. నమో నమో నా తెలుగుదేశమా, నమో నమో నా తెలుగుదేశమా, నందమూరి గుండె నుండి పొంగిన ఆవేశమా, స్వర్ణాంధ్రను నిర్మించగా సాగే ప్రస్థానమా, వందనం వందనం శిరసాభివందనం, వందనం వందనం హృదయాభివందనం, నమో నమో నా తెలుగుదేశమా. పొలిగట్టిన తెలుగువాని పౌరుషాస్మి రగిలించగా, పొడగొట్టిన తెలుగు పేరి ప్రపంచాన వినిపించగా, ఢిల్లీ చేతిలో కీలు బొమ్మలకు సవాలుగా, కుళ్ళు రాజకీయ పదవి కుట్రలకు జవాబుగా, పేదవాడిని మించిన భగవంతుడు లేడని, సమాజమే దేవాలయమని సాగే ఆరాధన, నమో నమో నా తెలుగుదేశమా, నమో నమో నా తెలుగుదేశమా. స్వచ్ఛమైన గాలి నీరు ఊరూరికి కానుకగా, మచ్చలేని సమాజాన్ని రేపటి పౌరులకివ్వగా, సోమరితనమే జాతికి రాతపుండు వంటిదని, శ్రమలోనే ఎన్నెన్నో సిరి సంపదలున్నవని, పని సంస్కృతి మన అందరి సహజ గుణం కావాలని, కొత్త చరితకు మమ్ముల సృష్టికర్తలను చేసిన, నమో నమో నా తెలుగుదేశమా, నమో నమో నా తెలుగుదేశమా.
తెలియని రెండు అక్షరాలు అతని చేతులు. దూరాలను కాదు జాతి భవితను చూసే చూపులు. పట్టుదలకు ప్రతిబింబంగా వెలసిన మూర్తి అతడు. తెలుగు తల్లి కలలు నిజం చేసిన నాయక చంద్రుడు. చంద్రబాబు అడుగు జాడలో సాగే పయనంలో మలుపు మలుపులో గెలుపు మన కోసం వస్తుంటే నమో నమో నా తెలుగుదేశమా, నమో నమో నా తెలుగుదేశమా. నందమూరి గుండె నుండి పొంగిన ఆవేశమా, స్వర్ణాంధ్రను నిర్మించగా సాగే ప్రస్థానమా. వందనం వందనం శిరసాభివందనం, వందనం వందనం హృదయాభివందనం. నమో నమో నా తెలుగుదేశమా. బీసీలకి టికెట్లు ఇవ్వటం పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ స్థానిక సంస్థల్లో కానీ అన్ని విధాలుగా ఆదుకొని మనకు ఒక గుర్తింపు తెచ్చిందని చెప్పేసి మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి నాకు ఏం చేశాడంటే, మనకి తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు 34% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇస్తే ఈయన జగన్మోహన్ రెడ్డి గారు దానికి 24% చేశాడు. ఇది తెలుసా మీకు? 24% చేశాడు ఆయన. మన చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు మళ్ళీ హామీ ఇచ్చాడు మనకి, మళ్ళా రేపు మన గవర్నమెంట్ వచ్చినాక స్థానిక సంస్థల్లో మళ్ళా 34% రిజర్వేషన్ నేను కల్పిస్తానని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. దీన్ని మనం హర్షించాలా లేదా? హర్షించాలి. అదేవిధంగా బీసీలకి 50 సంవత్సరాలకే, అంటే ఇప్పుడు ఏంది 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకే పెన్షన్ ఉంది. మన బీసీలకి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చే ఏర్పాటు మేనిఫెస్టోలో పెట్టాడు. దీన్ని మనం హర్షించాలి. అదేవిధంగా బీసీ రక్షణ చట్టం పెట్టున్నాడు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మన బీసీలు 83లో ఏ విధంగా అయితే మనం ఎన్టీ రామారావు గారికి సపోర్ట్ చేశామో అదేవిధంగా ముఖ్యంగా కోస్టల్లో ఈ మత్స్యకార గ్రామాలంటే తెలుగుదేశంకి పట్టుకొమ్మలు. అదేవిధంగా బీసీల్లో ముఖ్యంగా ఈ యాదవులు కానీ రజకులు కానీ వడ్డెర్లు కానీ ప్రతి ఒక్కళ్ళు పేరు పేరున అందరూ కూడా తెలుగుదేశంకి ఎంతో దాదాపు 80% పైనే అభిమానులు ఉన్నారు. మనందరం కూడా పట్టుదలతోటి గ్రామ గ్రామం తిరిగి మన బంధువుల్ని చుట్ట అందరినీ కూడా కలుపుకొని మళ్ళా మన స్వామి గారిని రేపు రాబోయే ఎలక్షన్లో దాదాపు 25-30 వేల మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. అదేవిధంగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని పార్లమెంట్ అభ్యర్థిగా ఇద్దరిని కూడా మనం సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. పార్టీలో జాయిన్ అవ్వడానికి వచ్చాను అని నాకు ముందే మైక్ పట్టించారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటి వరకు మన సోదరులు మాట్లాడినట్టుగా బీసీలకి ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ ఈ భారతదేశ చరిత్రలో ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీనే. అది కూడా నందమూరి తారక రామారావు గారి పుణ్యమని ఎక్కడో అట్టడుగున్న బీసీలు ఇవాళ సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, ఎంపీపీలుగా, జడ్పీటీసీలుగా, ఎమ్మెల్యేలుగా, మినిస్టర్లుగా ఉన్నారు అంటే నిజంగా ఇది ఆయన పుణ్యమే. అంతకుముందు బీసీలు ఓటర్లుగా ఉన్నారే తప్ప ఎప్పుడు రాజ్యాధికారం వైపు నడవలేదు. అలా నడిపించిన ఒకే ఒక వ్యక్తి మన ఎన్టీ రామారావు గారు. దాని తర్వాత దాన్ని అలాగే కొనసాగిస్తూ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బీసీలకి చాలా ప్రాధాన్యతనిచ్చారు. 2019లో మాయమాటలు చెప్పి, దొంగ మాటలు చెప్పి, కళ్ళకబుర్లు మాటలు చెప్పి బీసీల ఓటర్లను కొల్లగొట్టి ముఖ్యమంత్రి అయిన తర్వాత మన జగన్మోహన్ రెడ్డి బీసీల మీదే నడుచుకుంటూ బీసీలని చంపిస్తూ బీసీలని అనేక రకాలైన ఇబ్బందులు పెడుతూ వాళ్ళని ఆర్థికంగా కుంగదీస్తూ రాజకీయంగా ఎదగకుండా పదవులు ఇస్తూ ఆ పదవుల్లో సీట్లు ఇవ్వడం కూర్చోడానికి కూడా కుర్చీలు లేకుండా వాళ్ళని అవమానపరుస్తూ మాయమాటలు చెప్పి బీసీల పేరు చెప్పుకొని వచ్చిన ఆ జగన్మోహన్ రెడ్డికి మనం బీసీలు అని చెప్పుకుంటున్నాం కదా, మన చరిత్ర ఏంటి,
అసలు మనకి బీసీలుగా గుర్తించింది ఎవరు, మన రాజ్యాధికారం వైపు నడిపించింది ఎవరు, ఏ పార్టీ అని మీరందరూ గుర్తించుకొని ఈ సూపర్ 6తో పాటు ప్రతి బీసీ కూడా ఒక సిక్సర్ కొట్టి జగన్ని ఈ రాష్ట్రాన్ని నుంచి బయటికి పంపించాలని మీ అందరికీ తెలియపరుస్తూ, ఈ సముద్రం ఒడ్డున ఈ సమయంలో ఇంతమంది జనం ఇక్కడికి రావటం ఈ వైకాపా ప్రభుత్వాన్ని ఆ సముద్రంలో కలిపేందుకు సిద్ధమయ్యారన్నది ఇదే నిదర్శనం. ఈ బీసీల హోరుతో సముద్ర హోరులో కలిపేయడానికి సిద్ధపడతారని చెప్పి ఇదే సాక్ష్యంగా నేను చెప్తా ఉన్నా. బీసీలతో పెట్టుకున్నాడు. బీసీలను ఆదరించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీకి వెన్నెముక, బీసీలకు వెన్నెముక తెలుగుదేశం పార్టీ. అటువంటి బీసీలకి రాజ్యాంగ పదవుల్లో కల్పించింది తెలుగుదేశం పార్టీ, గౌరవించింది. స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్ కల్పించి చాలామంది బీసీలని పదవులకి కల్పిస్తే జగన్మోహన్ రెడ్డి దాన్ని నిర్దాక్షిణ్యంగా 24% కుదించింది వాస్తవం కాదని చెబుతా ఉన్నా. ఈ రోజున బీసీల మీద దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. అందుకోసం ఎస్సీ ఎస్టీ రక్షణ చట్టం లాగా సూపర్ 6లో బీసీలకు రక్షణ కలిగించేందుకు బీసీ రక్షణ చట్టాన్ని కూడా ఉమ్మడి మేనిఫెస్టోలో పెట్టడం కూడా జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా బీసీ సోదరులను తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు బీసీలకి ఆదరణ పథకం కింద పనిముట్లు ఇచ్చిన, ఆదరణ వాళ్ళకి సబ్సిడీ లోన్లు ఇచ్చిన అది తెలుగుదేశం ప్రభుత్వమే చేసిందనే విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాను. బీసీలకి గత ప్రభుత్వంలో చేతి వృత్తుల వాళ్ళకి రజకులకు ఇస్త్రీ పెట్టెలు, వాషింగ్ మిషన్లు, గౌడాస్కి కళ్ళు దింపేదనటువంటి మిషన్లు, చెట్ల మీద హక్కులు కల్పించినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఫిషర్మెన్స్కి, మత్స్యకారులకి వేట నిషేధ సమయంలో 35 కేజీలు ఇచ్చేటువంటి పరిస్థితుల్లో మొట్టమొదటిసారిగా తెలుగుదేశం ప్రభుత్వం 4,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం. మత్స్యకారులకు, అదేవిధంగా గౌడ, ఇతర బీసీ కులాలకి 50 సంవత్సరాలకే పెన్షన్లు ఇచ్చింది ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. అవుట్ బోట్ మోటార్లు కావచ్చు, బోట్లు వేటల్లో పగిలిపోయినట్టయితే ఆ బోట్లకి కొత్త బోట్లు ఇవ్వటం, ఇవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే చేసేవనే విషయాన్ని మేము తెలియజేస్తున్నాం. ఈరోజు మత్స్యకార భరోసా 10,000 పెంచి ఆటో ఉందని, నీకు పెన్షన్ వస్తుందని రకరకాల పుట్టి సాగులు పెట్టి తగ్గించింది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదని అడుగుతా ఉన్నా. ఇందాక శేఖర్ గారు చెప్పారు, పెద్ద ఆయన దామచర్ల ఆయన గారు ఉన్నప్పుడు మత్స్యకారులకి, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి తెలుగుదేశం ప్రభుత్వంలో ఏమి ఇచ్చిందనేది కూడా ఒక్కసారి మనం గమనించుకోవాల్సిన అవసరం కూడా ఉందని నేను తెలియజేస్తున్నాం. ఈరోజు 2,700 మంది బీసీల మీద దాడులు చేశారు. ఈరోజు అమర్నాథ్ గౌడ్ అనే ఆ వ్యక్తిని పెట్రోల్ చంపిన కారకం ఈ ప్రభుత్వమే. చిన్నగంజాలో పద్మ అనేటువంటి మత్స్యకార యువతిని మానసికంగా వేధించి వివస్త్రం చేసినందుకు ఆవిడ ఆత్మహత్య చేసుకున్న కారణం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదని అడుగుతా ఉన్నా. ఇన్ని విధాలుగా బీసీల మీద దాడులు, అత్యాచారాలు చేస్తున్నందుకే బీసీల రక్షణ చట్టానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని తెలియజేసుకుంటున్నాం. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, బీసీలు అనేది వెనుకబడిన వర్గాలు కాదు. వాళ్ళకి అన్ని విధాలుగా రాజకీయాల్లో, శాసన మండలిలో కావచ్చు, మంత్రివర్గంలో కావచ్చు, రాజ్యసభలో కావచ్చు పదవులు కల్పించేటువంటి అవకాశాలు కల్పించే తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు జైహో బీసీ ద్వారా ప్రతి ఒక్క కులానికి తెలుగుదేశం పార్టీ బీసీ డిక్లరేషన్ ప్రకటించి ఆర్థికంగా అన్ని విధాలా అండగా ఉంటామని చెప్పిన విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తున్నాను. 52 కార్పొరేషన్లు పెట్టాడు. ఏ ఒక్క కులానికైనా ఒక్క లోన్ అన్నా ఇచ్చాడని అడుగుతా ఉన్నా. తెలుగుదేశం ప్రభుత్వంలో బీసీ కార్పొరేషన్ లోన్లు ఇచ్చారు. ఈ 5 సంవత్సరాల్లో ఒక్క లోను కూడా ఎందుకు ఇవ్వలేదని జగన్మోహన్ రెడ్డి అడుగుతా ఉన్నా. అంతేకాకుండా కుల వృత్తులకి ఏ ఒక్కరికైనా కానీ పనిముట్లు కానీ వస్తువులు కానీ ఎందుకు ఇవ్వలేదని జగన్మోహన్ రెడ్డి అడుగుతా ఉన్నాం. ఈరోజు బీసీల కోసం తెలుగుదేశం పార్టీ అండగా ఉంది. బీసీల్లో చైతన్యం కలిగించాల్సిన అవసరం ఉంది. ఆ చైతన్యం కలిగించడం కోసమే ఈరోజు ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా బీసీ సభలు జరుగుతూ ఉన్నాయి. బీసీలందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ, రేపు జరిగే ఎన్నికల్లో
బీసీ ద్రోహి జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టాలని చెప్తా ఉన్నాను. ఈరోజు ఈ రాష్ట్రాల్లో అరాచక పాలన తరిమి కొట్టడం కోసమే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా బీసీ నాయకుడు మోడీ గారి నేతృత్వంలో బీజేపీ అన్నీ కూడా కలిసి ఈ రాష్ట్రాల్లో వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ చూడాలనే ఉద్దేశంతో ఉమ్మడిగా పోటీ చేస్తూ ఉన్నాయి. ఈ ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం అరాచకవాది జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టాలి, బీసీల ద్రోహి జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టాలని చెప్పేసి నేను పిలుపునిస్తూ తప్పనిసరిగా రేపు జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కొండేపు నియోజకవర్గ అభ్యర్థిగా నన్ను, ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని గెలిపించాలని మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఇక్కడ చూద్దాం, 2009 నుంచి నేను పోటీ చేస్తా ఉన్నాను. 9, 14, 19, 24 అటువైపు ప్రతిసారి నాకు కొత్త అభ్యర్థి వస్తున్నాడు. నేను స్థానికంగా ఉన్నవాడిని, మీకు అందుబాటులో ఉన్న వ్యక్తిని, స్థానికేతరులను తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది. ఎంపీగా శేషాచలం అడవుల నుంచి నల్లమల్ల అడవుల కోసం వలస వచ్చాడు. అక్కడ ఎర్రచందనం దోపిడీ చేశాడు, ఇక్కడ ఎర్రచందనం దోపిడీ కోసం వచ్చాడు. అటువంటి మాఫియా డాన్ కావాలా? స్థానికంగా ఒంగోలులో అందుబాటులో ఉన్నటువంటి సేవాగుణం కలిగినటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి కావాలా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఈరోజు మన నియోజకవర్గంలో సేవకి గత 35 సంవత్సరాలుగా కొండేపు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటూ పెద్ద దామచర్ల ఆంజనేయులు గారు 2 పర్యాల మంత్రిగా ఎమ్మెల్యేగా ఉన్న తర్వాత రిజర్వేషన్ వచ్చినప్పటికీ కూడాను ఆ నియోజకవర్గ ప్రజలకి అండగా ఉంటూ ఈరోజు అన్ని విషయాల్లో పార్టీలు ముందుకు నడిపిస్తున్నటువంటి కుటుంబం దామచర్ల కుటుంబం. దామచర్ల కుటుంబం కూడా సేవకి మారుపేరు. ఈరోజు దామచర్ల కుటుంబం, మాగుంట కుటుంబం తెలుగుదేశం పార్టీలో మన నియోజకవర్గంలో పోటీ చేస్తున్నందుకు మనం ఆదరించవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే దామచర్ల కుటుంబం తరఫున పూర్తి అండగా నేను బరిలో ఉన్నటువంటి విషయాన్ని మీరు గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే స్థానికంగా మనం అభివృద్ధిని చేసాం, సంక్షేమాన్ని చేసాం. ఇప్పుడు ఎక్కడ నిలిచిపోయిందో ఈసారి మళ్ళీ ఎక్కడ కొనసాగించాలనేది ఒక ప్రణాళికతో మనం ముందుకు పోతా ఉన్నాం. ఇక్కడ ఇంకో విషయం మీకు గుర్తు చేస్తా ఉన్నాం. రోజుకొకళ్ళు మారుతున్నారు, ఒక్కొక్కళ్ళు ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. అభివృద్ధి ఏం చేశారు అంటున్నారు. మీరు తిరిగే ప్రతి ఒక్క రోడ్డు తెలుగుదేశం ప్రభుత్వం నిర్మించింది. మీరు నడిచేటువంటి ప్రతి ఒక్క సిమెంట్ రోడ్డు తెలుగుదేశం ప్రభుత్వం నిర్మించింది. ఈరోజు అన్ని గ్రామాలకి తాగునీళ్ళు ఇచ్చిందంటే తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చినటువంటి మంచినీళ్ళని కూడా చూస్తున్నా. ఇక్కడికి వచ్చినటువంటి అభ్యర్థి ఆ ప్రాంతాల్లో నీళ్ల బిల్లులు ఇవ్వలేదని బిందులు పట్టుకొని గోల్ చేస్తా మా ఎమ్మెల్యే కనపడ్డ పోస్టర్లు వేసి ఇక్కడికి వచ్చాడు. అక్కడేమో నిర్లక్ష్యత ఇవ్వలేదు, ఇక్కడ మనం తెచ్చిన నీళ్ళని ఆయన యొక్క అసమర్థతతో నీళ్ళు ఒక గుంటను పెట్టించేస్తూ ఉన్నాడు. ఇటువంటి వ్యక్తి మనకు కావాలా అడుగుతా ఉన్నా. ఇంకో విషయం ఆయన అంటున్నాడు, పేదల సొమ్ము తిన్నాడు స్వామి అంటున్నాడు. పేదల సొమ్ము తింటే 2019లో స్వామి ప్రజాక్షేత్రంలో గెలిచి వచ్చాడు. ప్రజల తీర్పు కన్నా అంతిమంగా ఏ తీర్పు గొప్పది కాదు. 29 రిజర్వ్ నియోజకవర్గంలో ఒకే ఒక ఎమ్మెల్యే కొండేపు ఎమ్మెల్యే గెలిచాడంటే అతను నీతి నిజాయితీలకి కలకడ బదులై ఉన్నాడు కాబట్టి గెలిచాడని ప్రజా తీర్పు తెలియజేస్తా మీరు తెలియజేస్తున్నా. ఇంకో విషయం, జగన్మోహన్ రెడ్డి ఎవరిని వదిలిపెట్టడు. నిజంగా నా దగ్గర ఏదైనా తప్పు ఉంటే నన్ను కూడా ఏదో జైలుకి పంపించాడు. ఎన్నో ఎతికారయ్యా, పోలీస్ స్టేషన్లు ఎతికారు, వర్కులు ఎతికారు. ఎక్కడ దొరక చతకల పడితే ఈ అసమర్థుడిగా మంత్రి అని చెప్పుకుంటా వచ్చి మన మీద మాట్లాడతాడు. అతని చరిత్ర చాలా ఉంది. భార్యాభర్తలు అక్రమ ఆస్తులు కలిగి 40 కోట్లు దోపిడీ చేస్తే హైకోర్టు, సుప్రీంకోర్టులో స్టే తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఇక్కడ వచ్చినటువంటి సురేష్. అక్రమ ఆస్తులు కొని మైనార్టీ ఆస్తులతో కాలేజీలు నడుపుకుంటూ మైనార్టీలు మోసం చేశారు. సొంత సామాజిక విలువల నుంచే తరిమి కొట్టారు. ఆయన చేసినటువంటి హామీలు ఎలా ఉంటాయంటే మార్కాపురం జిల్లా కావాలి అని ప్రెస్ మీట్ పెట్టాడు, గోల చేశాడు. జిల్లాలు ఇచ్చేటప్పుడు ఇవ్వకపోతే మీ విలేకరులు అడిగితే మా పార్టీ పాలసీ అన్నాడు. ఇక్కడిచ్చే హామీలు కూడా రేపు జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదని చెప్పేటువంటి వ్యక్తి నిరూపితమైందనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నా. ఒక్క ఛాన్స్ ఇవ్వండి, రాష్ట్రాల్లో నంబర్ 1 చేస్తానన్నాడు. మరి ఎర్రగొండపాలెం ఎందుకు చేయాల అంటే పులివెందుల కన్నా ముందు ఉండాలి, పులివెందులు 2వ స్థానంలో ఉండాలి ఆయన మాట ప్రకారం. ఎర్రగొండపాలెం ఎందుకు చేయలేకపోయాడు ఆయన? రేపు కూడా ఇదే కళ్ళబొల్లి కబుర్లు, ఇటువంటి కపట నాటకం ఉండేవాళ్ళని, కళ్ళబొల్లి మాటలు చెప్పేవాళ్ళని తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది. ఎర్రచందం స్మగ్లర్, రామాయపట్నం పోర్టు, భూములు కొట్టేయడానికి జగన్ బినామీగా ఇక్కడికి వచ్చాడు. అంతేగాని ఇక్కడికి సేవ చేయడం కోసం ఆయన రాలేదనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటూ రేపు జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని, బీసీలందరూ కూడా బీసీలకు న్యాయం జరగాలని,
బీసీ కార్పొరేషన్ ద్వారా నిధులు రావాలన్నా, బీసీ కాలనీల అభివృద్ధి జరగాలన్నా తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ గెలిపించమని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయమని కూడా తెలియజేస్తూ, ఈ రోజున ఉప్పు రైతులు ఉన్నారు మన ప్రాంతాల్లో. లోకేష్ గారు పాదయాత్రలో చెప్పారు, ఉప్పు రైతులను కూడా ఆదుకోవడానికి రేపు మేనిఫెస్టోలో తెలుగుదేశం పార్టీ ప్రకటన చేయబోతుందని చెప్పేసి ఈ తీర ప్రాంతంలో ఉన్నటువంటి బీసీ ఉప్పు రైతులకు కూడా ఈ విషయాన్ని నేను తెలియజేసుకుంటూ, ఆక్వా పరిశ్రమ కూడా సబ్సిడీలు ఇచ్చింది, కరెంటు సబ్సిడీ తెలుగుదేశం ఇస్తే దాన్ని మళ్ళీ పెంచింది జగన్మోహన్ రెడ్డి అని తెలియజేసుకుంటూ, ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ గెలిపించాలని, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. చాలా తక్కువ సమయంలో ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించిన కొండేపి నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం పెట్టుకొని రాష్ట్రంలో బీసీలపై జరుగుతున్న దాడులు కానీ, అలాగే తెలుగుదేశం ప్రభుత్వంలో ఏదైతే బీసీలకి అభివృద్ధి జరిగిందన్నా వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపింది కూడా మన నాయకుడు నందమూరి తారక రామారావు గారు, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు అని కూడా తెలియజేస్తా ఉన్నా. తెలుగుదేశం పార్టీ పుట్టిందే బీసీల పార్టీ అనేవాళ్ళు. అలాంటి బీసీలకి 34% రిజర్వేషన్ కూడా లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా పెట్టింది మన తెలుగుదేశం పార్టీ. ఈరోజు బీసీలకి రక్షణ చట్టాన్ని కూడా తీసుకొని వస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో. ఏది ఏమైనా ఈ నియోజకవర్గం అంటే గుర్తొచ్చేది మన పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులు గారు. కొండేపి నియోజకవర్గం అంటే ఒక ప్రశాంతమైన నియోజకవర్గం. కుల మతాలు ప్రాంతాలకు అతీతంగా ఈ నియోజకవర్గంలో ఎవరైనా ఆనందంగా ఉండే నియోజకవర్గం మన కొండేపి నియోజకవర్గం. ఈ 5 సంవత్సరాల్లో మన కార్యకర్తల పైన కానీ ఈ కొండేపి నియోజకవర్గంలో ఎంత అరాచకమైన పాలన మీరు చూసారో ఒకసారి ఆలోచన చేసుకోండి. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ నియోజకవర్గంలో ఇక్కడ అభివృద్ధి జరిగిందంటే మన పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులు గారు. ఆయన 94లో ఈ నియోజకవర్గంలో అడుగుపెట్టి ఈ నియోజకవర్గ రూపురేఖలు మార్చిన వ్యక్తి కూడా మన పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులు గారు. అంత మహానుభావుడు ఈ నియోజకవర్గంలో ఈరోజు ఈ ఫిషర్మ్యాన్ కాలనీలు అయితే దీనికి ఆ రోజు మన సర్పంచ్ శేఖర్ గారే చెప్పారు ఉదాహరణ. ఇక్కడ ఆ బ్రిడ్జి ఎప్పటి నుంచో కట్టకపోతే ఆయనే ఆ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని ఆ బ్రిడ్జి శాంక్షన్ చేపించి అది కట్టించడం వల్ల సునామీలో ఎంతమంది ప్రాణాలు మనం కాపాడుకోగలిగామో మీకు అర్థమవుతూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు మీకు తెలుసు. రేపు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే మళ్ళీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు రావాలి. ఎందుకంటే మన యువకులు చదువుకున్న యువకులకి ఒక్కరికి కూడా ఉద్యోగం వచ్చే దాఖలు లేవు. ఈరోజు అనేక రంగాల్లో బీసీలు వెనుకబడిపోతూ ఉన్నారు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో బీసీలకు గౌరవం ఇచ్చిన పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ. ఉదాహరణకు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు ఒక బీసీ కులానికి చెందినవాడు. అలాగే ఈరోజు మన జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు నోక్సాని బాలాజీ గారు కూడా ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే. కాబట్టి బీసీలకు ఎప్పుడు వెన్నంటుండి వాళ్ళ యొక్క అభ్యుదయ మార్గాలకి వాళ్ళ అభివృద్ధిని కూడా తోడుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి నేను ఒకటే కోరుతా ఉన్నా, రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ నియోజకవర్గంలో స్వామి గారికి మీరు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న మన ఎమ్మెల్యే స్వామి గారికి మంచి మెజార్టీతో గెలిపించాలి. అలాగే ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని కూడా మంచి మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటా ఉన్నా. ఇక్కడ ఈ రాష్ట్రం పరిస్థితి చూసి, అలాగే మనకు తోడుగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిసి ఈ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పొత్తు పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ రాష్ట్రం పక్కనున్న తెలంగాణతో కానీ మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఎంత వెనకబడిందో మనం ఒకసారి ఆలోచన చేయాలి. చాలామంది మన నియోజకవర్గం నుంచి కూడా వలసలు వెళ్తూ ఉన్నారు. చాలామంది హైదరాబాదుల్లో ఇక్కడ ఎటువంటి పరిశ్రమలు లేకపోవడం వల్ల, ఉపాధి అవకాశాలు లేకపోవడం వల్ల చాలామంది మన నియోజకవర్గం నుంచి కూడా అత్యధికంగా వలసలు వెళ్ళిపోతూ ఉన్నారు. మొన్నే మన యువ నాయకుడు నారా లోకేష్ గారు కూడా మన నియోజకవర్గంలో పాదయాత్ర చేసినప్పుడు తప్పకుండా ఈ ప్రకాశం జిల్లాలో ఒక
ఫార్మా హబ్ తీసుకొని వస్తానని మనకందరికీ చెప్పడం జరిగింది. నేను ఒకటే కోరుతా ఉన్నా, ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే స్వామి గారు మీకు సేవ చేయడానికి దామచర్ల సత్య కూడా ఉన్నాడని కూడా మీరు మర్చిపోకండి. మీకు ఏ కష్టం వచ్చినా మీ వెనకాల నేను ఉంటా. మీరు నిండు మనసుతోటి దామచర్ల కుటుంబాన్ని, అలాగే ఎమ్మెల్యే స్వామి గారిని, ఎంపీగా మాగుంట సుబ్రహ్మణ్య శ్రీనివాసరెడ్డి గారిని మంచి మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. తెలుగుదేశం పార్టీ వెంట బీసీలు తెలుగుదేశం పార్టీ. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత బలహీన వర్గాలకు చట్టసభల్లో మొట్టమొదటిగా అవకాశం కల్పించింది. అంటే మనకు రాజ్యాంగంలో అవకాశం ఉంటేనే బీసీలకి, అదే ఎస్సీ ఎస్టీలకి అయితే చట్టంలో ఉంది కాబట్టి రాజ్యాంగంగా ఆ రోజు అంబేద్కర్ గారు ఒక కృషి చేశారు కాబట్టి ఎస్సీ ఎస్టీలు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీ చేయడానికి అవకాశం ఉంది. అలాగే బీసీలకు అలాంటి రక్షణ లేదు. లేకపోయినప్పటికీ మొట్టమొదటిగా బీసీలకు అవకాశం కల్పించినటువంటి మహోన్నత వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా బడుగు బలహీన వర్గ అవకాశాలు ఇస్తూ వచ్చారు. మరి ఆ రోజు చట్టసభల్లో అవకాశాలు లేవు కాబట్టి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 20% ఇచ్చినటువంటి ఎన్టీ రామారావు గారు దాన్ని 34%కి పెంచి చంద్రబాబు నాయుడు బలహీన వర్గాలకు అండగా ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు న్యాయం చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మరలా 24% కుదించారు. ఎవడైనా అభివృద్ధి రోజు రోజుకు పెరగాలి తప్ప అభివృద్ధిని తగ్గించడం, ఇచ్చిన అవకాశాలు ఒమ్ము చేయటం కాదు. కార్పొరేషన్లు పెట్టారు, కార్పొరేషన్ ద్వారా ఎవరికి లోన్లు ఇచ్చే సందర్భం లేదు. కాబట్టి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటం ఆవశ్యకత. బలహీన వర్గాలకు అభివృద్ధి జరగాలన్నా, సంక్షేమం జరగాలన్నా తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలంటే మనకి ఇక్కడ శాసనసభ్యుడిగా పోటీ చేస్తున్నటువంటి మన డాక్టర్ స్వామి గారిని ఈ ఎన్నికల్లో గెలిపించాలి అందరం కూడా. అదేవిధంగా మాగుంట శ్రీనివాసరెడ్డికి ఎంపీగా పోటీ చేస్తున్నవాడు మనకుండే 2 ఓట్లు, ఇద్దరు 2 సైకిళ్ళే. కాబట్టి ఒకటి మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి ఎంపీగా, రెండవది ఇప్పటికి 2 సార్లు ఎమ్మెల్యేకి చేసి 3వసారి ఎమ్మెల్యేగా చట్టసభల్లోకి వెళ్ళడానికి ఉరకలేస్తున్నటువంటి మన స్వామి గారిని ఆ ఉరకలు ఇంకా పెట్టే విధంగా వారిని గెలిపించాలి. అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కూటమిగా ఉంది కాబట్టి అందరం కలిసిమెలిసి ఇక్కడ నియోజకవర్గంతో పాటు ఎంటైర్ జిల్లా, రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. మరి 175 అనగానే 150 సీట్లు తగ్గకుండా తెలుగుదేశం పార్టీ రేపు అధికారంలోకి రాబోతుందని నా విశ్వాసం. మీ అందరితో పాల్పంచుకుంటూ ఈ అవకాశం పెద్దలందరూ నన్ను అవసరం తెలియజేస్తాను. థ్యాంక్ యూ అనండాలి. అటు ఆర్థికంగా నష్టపోయారు, ఇటు రాజకీయంగా నష్టపోయారు, ఇటు సామాజికంగా నష్టపోయారు, అనేక విధాలుగా నష్టపోయారు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ అందరూ చెప్పారు, పెద్దలంతా కూడా బీసీల సంక్షేమం కానీ బీసీల నాయకత్వం కానీ పుట్టింది తెలుగుదేశం పార్టీలో. అది కూడా మనందరికీ తెలుసు. మహోన్నత వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారితోనే బీసీల నాయకత్వం ఎదిగిన మాట మనందరూ కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. అటువంటి నాయకత్వం తెలుగుదేశం పార్టీతో విడదీయలేంది. ఎవరు ఎన్ని చెప్పినా తెలుగుదేశం పార్టీయే బీసీలు, బీసీలే తెలుగుదేశం పార్టీ. ఈరోజు చూసినట్టయితే ఈ ప్రభుత్వంలో ఒక 56 కార్పొరేషన్స్ ఏర్పాటు చేసి వాటిని ఒక ఉచ్చ విగ్రహాలుగా మార్చిన అసమర్థ ప్రభుత్వం ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఎక్కడైనా ఒక పైసా నిధులు ఆ కార్పొరేషన్స్కి వచ్చాయని చెప్పి మనందరూ కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మరి ఈరోజు చూసాం, ఆ ఒక్క కార్యక్రమం తప్పితే, ఒక 56 కార్పొరేషన్స్ ఏర్పాటు చేయడం తప్పితే ఒక బీసీలకి చేసిన ఒక కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వంలో లేదు. ఇక తెలుగుదేశం పార్టీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పీరియడ్లో కానీ, మన అధినాయకులు చంద్రబాబు నాయుడు గారు 14-19 మధ్య కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. బీసీ సప్లాన్లో 37,000 కోట్లు ఖర్చు చేసిన ఒకే ఒక ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ. ఈరోజు చూస్తే బీసీ సప్లాన్ని మూలం పడేశారు. బీసీలకి, బీసీ బిడ్డలకున్న ఏదైతే స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్స్ ఉన్నాయో వాటిలో 24% చేసి బీసీ బిడ్డల గొంతు నొక్కారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక మూడవది అతి ముఖ్యమైన కార్యక్రమం, బీసీల సంక్షేమంలో తెలుగుదేశం పార్టీలు అమలు చేసిన 30 సంక్షేమ పథకాలు. అది
విదేశీ విద్య పోయింది, ఆదరణ పథకం పోయింది, ఒక రుణ సౌకర్యం పోయింది, అన్నీ పోయాయి. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పోయాయి, స్టడీ సర్కిల్స్ పోయాయి, అన్నీ పోయాయి. ఏ ఒక్క కార్యక్రమం కూడా లేదు. 30 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన దుర్మార్గ ప్రభుత్వం ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఈ రోజున వాళ్ళు సామాజిక న్యాయం అన్న పేరు మీద బస్ యాత్రలు చేస్తున్నారు. మరొక్కసారి బీసీ బిడ్డలు మోసం చేయడానికి బీసీలపై దండయాత్ర చేస్తున్నారు. బీసీ కులగణనని మోసం చేయడానికి మళ్ళీ వస్తున్నారు. ఈ 5 సంవత్సరాల కాలంలో మనం చూసినట్టయితే బీసీ బిడ్డలు అనేక మంది హత్య చేయటం మనం చూసాం, అనేక మంది జైలుకి వెళ్ళటం మనం చూసాం. ఎక్కడా కూడా బీసీలకు రక్షణ లేదు. ఈ రోజున ఏదైతే మార్చి 5న మంగళగిరిలో అన్ని బీసీ సామాజిక వర్గాలకి ఒక ప్రాధాన్యత అంశాలతో పాటు 50 ఏళ్ళ పెన్షన్ తీసుకుందాం, అదేవిధంగా బీసీ సప్లైని పునరుద్ధరించడానికి చర్యలు తీసుకుందాం, బీసీలకు ఏదైతే 34% రిజర్వేషన్స్ ఉన్నాయో వాటిని పునరుద్ధరిస్తారని మన నాయకుడు చంద్రబాబు గారు చెప్పారు. శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు ఇస్తామని చెప్పారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు 30 సంక్షేమ కార్యక్రమాలను పునరుద్ధరిస్తామని చెప్పి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అదేవిధంగా అన్నిటికన్నా ముఖ్యంగా బీసీ రక్షణ చట్టాన్ని ఈ రోజున మళ్ళీ మన బీసీ సోదరులకి రక్షణ కల్పించడానికి ముందుకు తీసుకొస్తున్నారు. ఇవన్నీ కూడా బీసీ పథకాలు ఏదైతే మనకు ఉన్నాయో, మనకి ఏదైతే రక్షణ ఉందో తెలుగుదేశం పార్టీతోటి దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన బీసీ బిడ్డలందరిపై ఉంది. మన హక్కుల్ని మనం కాపాడుకోవాలంటే మనకున్న ఒకే ఒక మార్గం తెలుగుదేశం పార్టీ. అది కూడా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారే. అది మనమందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజున ఒక రాజధాని లేదు, ఒక పోలవరం ప్రాజెక్ట్ లేదు, ఒక సంక్షేమం లేదు, ఒక అభివృద్ధి లేదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని కూడా కాపాడుకోవాలంటే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మన బీసీల రక్షణ కావాలి, బీసీల హక్కులు కాపాడుకోవాలి. మనకి ఏదైతే బీసీ డిక్లరేషన్లు అన్ని సామాజిక వర్గాలకి ఈ రోజున ఏదైతే సామాజిక వర్గం కోరుకుందో అన్నిటినీ కూడా బీసీ డిక్లరేషన్లు పొందుపరిచిన ఘనత తెలుగుదేశం పార్టీది. రాబోయే రోజుల్లో మనకి బంగారు భవిష్యత్తు ఉంది. వీటన్నిటిని గుర్తుపెట్టుకోవాలా. ఇక స్థానికంగా చూస్తే స్వామి గారు ఆయన 3వసారి ఉరకలేస్తున్నారు. శాసనసభ్యులుగా మీరందరూ కూడా భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. అవునా కదా? ఆయన గెలవడం అనేది కాదు, ఆయనకి ఎంత మెజారిటీ మీరు తీసుకొస్తారనేదే ఒక అవసరం. తర్వాత ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థి మాగుండు శ్రీనివాసులు గారిని అత్యంత మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరాన్ని మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను. ఇక ఈ కార్యక్రమానికి ఎప్పుడు కూడా నేను చెప్పాను ముందే, ఇక కొండపి నియోజకవర్గం కానీ ఒంగోలు పార్లమెంట్కి కానీ ఒక వెన్నెముక మన సత్య సోదరుడు. ఆయన అండదండలు ఎప్పుడు కూడా ఇప్పుడే చెప్పారు, ఆయన అండదండలు ఎప్పుడు కూడా మీకు ఉంటాయని చెప్పి. అటువంటి మంచి వ్యక్తిని మీరందరూ కూడా ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. స్వామి గారిని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన మంచి మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జోహార్ ఎన్టీఆర్. నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, స్థానిక శాసనసభ్యులు వీరాంజనేయ స్వామి గారి నాయకత్వం, దామసాల సత్య గారి నాయకత్వం, బీసీల ఐక్యత. నమస్కారం. బీసీలకు అండగా ఉండింది. ఈనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, బలహీన వర్గాలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు, అనేక విషయాలు పెద్దలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ 1983లో ఏర్పడేంత వరకు మన ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎవరైనా బీసీలు శాసనసభ్యులు అయ్యారు అనేది ఒక్కసారి ఆలోచించాలి. స్వాతంత్రం వచ్చాక 36 సంవత్సరాల తర్వాత నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి
ఇద్దరికి ఇక్కడ శాసన సభ్యులుగా పోటీ చేసే అవకాశం కల్పించారు. మోదుబోయిన మాల్కొండయ్య గారు, చిమటా సాంబు గారు. మొట్టమొదట శాసనసభ్యుడైనా పార్లమెంటు సభ్యుడైనా ఈ జిల్లాలో బలహీన వర్గాలకు చట్టసభలకు పంపించిన ఘనత తెలుగుదేశం పార్టీది, నందమూరి తారక రామారావు గారిది అనేది మనం గుర్తుంచుకోవాలి. ఈరోజు మనందరం ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా, అది ఇందిరాగాంధీ దగ్గర నుంచి ఈనాటి జగన్మోహన్ రెడ్డి దాకా, నందమూరి తారక రామారావు గారున్నా, రాజశేఖర రెడ్డి గారున్నా, లేక చంద్రబాబు నాయుడు గారున్నా, ప్రతి పథకం, ప్రతి ప్రభుత్వం ఏదో ఒక పథకం తీసుకొస్తారు. ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీలకి పథకాలు ఎవరున్నా ఇస్తూనే ఉంటారు. కానీ మనం గమనించాల్సింది, ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే, ఏ పార్టీ మన వర్గాలకు అండగా ఉందో ఒక్కసారి ఆలోచించుకోవాలి. నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించక ముందు ఈనాడు ఉన్నటువంటి తెలంగాణ కానీ మన ఆంధ్రప్రదేశ్లో కానీ బలహీన వర్గాల పరిస్థితి ఏంటి? ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారైనా, ఈనాడు నారా చంద్రబాబు నాయుడు గారైనా మనకేం చేశారో అనేది ఒక్కసారి మనం ఆలోచించాలి, గుర్తు చేసుకోవాలి. ఈరోజు ఒక్కటే, 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో మనకి ఏం నష్టం చేశారో గ్రామ గ్రామాన తిరిగి బలహీన వర్గాల సోదరులు తీసుకెళ్ళాలి. పథకాలు ఎన్ని రద్దు చేశారా, కొత్తగా ఏమిచ్చారా, ఒక్క పథకమైనా బలహీన వర్గాలకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో ఒక్క పథకమైనా ఇచ్చాడా? ఒక్క పథకం. 30 పథకాలు తెలుగుదేశం పార్టీ పథకాలు రద్దు చేశాడు. వాటి స్థానంలో మన కోసం, మన వర్గాల కోసం, బీసీల కోసం తెచ్చిన పథకం పేరుంటే చెప్పమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నాం. ఈరోజు 80,000 కోట్లు, 5 సంవత్సరాల కాలంలో 80,000 కోట్లు బీసీ సప్లాన్ నిధులు ఈ రాష్ట్రంలో మన వర్గాలకు దక్కకుండా పోయినాయి. ఎక్కడికి పోయినాయి? ఈరోజు అనేక పథకాలు పెద్దల దువ్వారపు రామారావు గారు కానీ, బాలాజీ గారు కానీ, స్వామి గారు కానీ చెప్పారు. చెప్పుకుంటూ పోతే ఒక్క పథకాన్ని కూడా ప్రత్యేకంగా మన కోసం లేవు. ఆదరణ నుంచి అనేక పథకాలు రద్దయిపోయినాయి. రిజర్వేషన్లు, మన పథకాలు రద్దయిపోయినా మనం సమాజంలో ఏదో ఒక విధంగా బతుకుతున్నాం. ఆర్థికంగా, సామాజికంగా ఎవరు తిప్పలోలం పడుతున్నాం. మొట్టమొదటిసారి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో కాదు, దేశంలోనే మొట్టమొదటిసారి 34% రిజర్వేషన్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. భారతదేశంలోనే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? దాన్ని 24% చేశాడు. ఎన్ని పదవులు మనం కోల్పోయామో తెలుసా? 18,600 పదవులు, 18,600 మంది వార్డు మెంబర్ల నుంచి, సర్పంచుల నుంచి, ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఎంపీపీ, జెడ్పీటీసీ, జెడ్పీ చైర్మన్లు, మేయర్ల పదవులు మనం కోల్పోయాం. ఈయనిచ్చేదేంటి? భిక్షం. 56 కార్పొరేషన్లు ఇచ్చాడంట. ఏ కార్పొరేషన్కైనా 1 లక్ష నిధులు ఇచ్చాడా? ఏ కార్పొరేషన్ చైర్మన్ అయినా కూర్చోదానికి కుర్చీ ఉందా? ఆ కులానికి 1 లక్ష, ఎవరైతే కార్పొరేషన్ చైర్మన్ అయ్యాడో 1 లక్ష రూపాయల కులానికి ఖర్చు పెట్టే పరిస్థితి ఉందా ఈ రాష్ట్రంలో? మన పదవులు 16,800 మంది
పదవులు తొలగించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 56 మందికి నేను పదవులు ఇచ్చాను, వాడికి డ్రైవర్ ఉండడు, అటెండర్ ఉండడు, కూర్చునేదానికి కుర్చీ ఉండదు, చేసేదానికి పని ఉండదు, ఇచ్చేదానికి డబ్బులు లేవు, మనకు పదవులు ఇచ్చాడు. స్థానిక సంస్థల్లో బలహీన వర్గాలని అణిచేసిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇంతమందికి ద్రోహం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయన బలహీన వర్గాల గురించి మాట్లాడుతున్నాడు. నేను ఈ ప్రభుత్వంలో ఉన్న సన్నాసి మంత్రుల్ని ఒక్కటే అడుగుతున్నా. తెలుగుదేశ ప్రభుత్వంలో 13 జిల్లాల్లో మహాత్మా జ్యోతిరావు పూలే భవనాలు ఇచ్చాం. మహాత్మా జ్యోతిరావు పూలే భవనాలు 13 భవనాలు ఇచ్చాం, జిల్లాకు ఒకటి. ఒక్క జిల్లాలో అయినా మీరు పూర్తి చేశారా 5 సంవత్సరాలు? దేనికి మీకు డిప్యూటీ సీఎంలు? 4 గీక్కోనా ఈ డిప్యూటీ సీఎం పదవులు? శ్రీకాకుళం ధర్మాన కృష్ణదాస్ డిప్యూటీ సీఎం, ఆయన పోయాక ఆయన అన్న ధర్మాన ప్రసాదరావు, మళ్ళీ ఇప్పుడు ఆయన 2 మంత్రులు చేశారు. ధర్మాన ప్రసాదరావు ఈ రాష్ట్రంలోనే సీనియర్ నాయకుడు. మీ జిల్లాలో మీ అన్నల తమ్ముళ్ళు 5 ఏళ్ళు మంత్రులు. ఎందుకు బీసీ భవన్ నిర్మాణం చేయలేకపోయారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర? బొత్స సత్యనారాయణ 5 ఏళ్ళు మంత్రి, 5 ఏళ్ళు మంత్రి ఆయన ఇంట్లో ఇప్పుడు 5 టికెట్లు. విజయనగరం జిల్లాలో బీసీ భవన్ నిర్మాణం చేశారా? విశాఖపట్నం జిల్లా డిప్యూటీ సీఎం మంత్రులు 3 మంత్రులు ఎలగబెట్టారు, బీసీ భవన్ నిర్మాణం చేశారా? ఈస్ట్ గోదావరి జిల్లా నిజాయితీ పరుడైనటువంటి బోస్ గారిని మంత్రిగా తీసేశారు. రాజ్యసభ ఇచ్చానన్నాడు. మళ్ళీ చెల్లిపోయిన వేణుగోపాల్ కృష్ణ బీసీ భవన్ నిర్మాణం చేయగలిగారా? 3 మంత్రులు, రాజ్యసభ సభ్యుడు. మీ జిల్లాలో బీసీ భవన్ మీరు ఇచ్చేది కాదు, మేమిచ్చిన బీసీ భవన్ నిర్మాణం చేయలేకపోయాడు. మరొక ఆయన ఉన్నాడు వెస్ట్ గోదావరిలో, రోజు తొడగొట్టి మీసాలు తిప్పుతుంటాడు, కారుమూరు నాగేశ్వరరావు. ఆయన ఎక్కడ నిర్మాణం చేసినటువంటి పరిస్థితి లేదు. కృష్ణా జిల్లా జోగి రమేష్ డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారి గేటు పట్టుకున్న దానికి ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు. ఏమైపోయింది? ఈరోజు గుంటూరు జిల్లా విడుదల రజని, ఆ జిల్లాలో ఎందుకు నిర్మాణం చేయలేకపోయారు? పక్కనే ఉన్న నెల్లూరు జిల్లా అనిల్ కుమార్ యాదవ్ అయితే నేను నెల్లూరు నగర నడిబొట్టున బీసీ భవన్ నిర్మాణం ప్రారంభిస్తే ఆయన చేసిన పనేంది? 3 సంవత్సరాలు మంత్రిగా ఉంటే ఆ శిలాఫలకాలు పగలగొట్టాడు. అచ్చెన్నాయుడు గారు వచ్చి ఆ నెల్లూరు నగరంలో నిర్మాణం ప్రారంభిస్తే అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు జిల్లాలో మొట్టమొదటిసారి బలహీన వర్గాలకు స్వాతంత్రం వచ్చాక మంత్రి పదవి వచ్చిందని పార్టీలకు అతీతంగా సంతోషించాం. చేసిన పనేందయ్యా అంటే మన శిలాఫలకం పగలగొట్టడం. కడప జిల్లా ఆమ్జద్ బాషా మైనారిటీల నుంచి డిప్యూటీ సీఎం ఆయన 5 ఏళ్ళు. మనం ఇచ్చిన మసీదులు కట్టిన పరిస్థితి లేదు, రిపేర్లకు ఇచ్చిన డబ్బులకి మసీదులు రిపేర్ చేసిన పరిస్థితి లేదు. అనంతపురం 2 మంత్రులు మారారు, శంకర్ నారాయణ గారు, ఇప్పుడు ఉషాశ్రీ చరణ్. ఏమైంది? దేనికి మీ మంత్రి పదవులు? ఒక్క మండలంలో బీసీ భవన్ నిర్మాణం చేయలే. కర్నూలు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది మాట్లాడుతున్నారు. బలహీన వర్గాలకి పెద్దపేట వేసాడంట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మనం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన 13 జిల్లాల బీసీ భవన్లు ఒక్కటి పూర్తి చేయాల. 1200 మండల కేంద్రాలు, గ్రామాల్లో ఆనాడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఆనాడు ఉన్నటువంటి ఎంపీలు, ఆనాడు ఉన్నటువంటి మన పార్టీ ఎంపీపీలు, జడ్పీటీసీలు కోరితే గ్రామాల్లో బీసీ భవన్లు ఇచ్చాం, అంబేద్కర్ భవన్లు ఇచ్చాం, జగజ్జీవన్ రామ్ భవన్లు ఇచ్చాం. ఒక్కటన్నా పూర్తి చేశారా?
బలహీన వర్గాలకి ఏ విధమైన గౌరవం, ఏ విధమైనటువంటి ఆదరణ ఉందో తెలిసిపోయేదానికే మీకు ఇవన్నీ తెలియజేస్తున్నా. పథకాలు ఒకటి ఇచ్చుండొచ్చు, ఒకటి ఇవ్వకపోయి ఉండొచ్చు. మన బతుకులు ఎవరు బాగు చేస్తున్నారా, ఎవరు అణగదొక్కుతున్నారా అనేది ఒక ఆలోచన చేయాలి మనం. మన రిజర్వేషన్లు రద్దు చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మన పథకాలు రద్దు చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మన వర్గాలకి ఒక్క భవనం నిర్మాణం చేయనటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మన వర్గాలని నరికి చంపిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆస్తులు లాక్కున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అణగదొక్కిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలు గెలిపించాలా, ఓడించాలా అనేది మనం నిర్ణయించుకోవాలి. తెలుగుదేశం పార్టీకి గెలుపోవటం కొత్త కాదు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకపోతే రాష్ట్రం నష్టపోతుంది, 5 కోట్ల ఆంధ్రులకు అన్యాయం జరుగుతుందని అందరూ మాట్లాడుతున్నాం. కానీ తెలుగుదేశం పార్టీని గెలిపించాల్సిన బాధ్యత, నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం మన మీద ఉంది, బలహీన వర్గాల మీద ఉంది. మన కోసం, మన బిడ్డల భవిష్యత్ కోసం, మన వర్గాల గౌరవం కోసం, ఈ సమాజంలో గౌరవంగా తలెత్తుకొని బలహీన వర్గాలు తిరగాలంటే మనకి పనిచేసే ప్రభుత్వం, మన వాళ్ళని గౌరవించే ప్రభుత్వం, మన కోసం ఆలోచించే పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాలా. అందుకే ఈ వేదిక మీద నుంచి బలహీన వర్గాలను అందరినీ కోరుతున్నా, బీసీలందరం ఐక్యం కావాలా. మనల్ని అణగదొక్కిన, మన రిజర్వేషన్లు రద్దు చేసిన, మన వర్గాలను హింసిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాల్సిన బాధ్యత బీసీల మీద ఉందని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం గత నెలలోనే బీసీ డిక్లరేషన్ మంగళగిరిలో చేశాం. మంగళగిరితో పోటీ పడుతూ రాష్ట్ర బీసీ డిక్లరేషన్ కార్యక్రమం లాగా ఏర్పాటు చేసినటువంటి మిత్రుడు సత్య గారికి, స్వామి గారికి ఇదొక స్టేట్ మీటింగ్ డయాస్ లాగా ఉంది. వెనక వంటలు కూడా బాగున్నట్టున్నాయి, గుమగుమలాడుతుంటే లేచి వెళ్తూ ఉండరు. నేను కూడా అడిగా, ఏమయ్యా పోవాలి నెల్లూరుకి, నేనంటే నీకు కూడా మంచి భోజనం పెడతా కూర్చో అన్నాడు సత్య. అందుకని మేము వచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరం మరొక్కసారి చెప్తున్నా, 27 రోజులు కష్టపడదాం. మన గురించి ఆలోచించే నాయకుడు, మన గురించి ఆలోచించే ప్రభుత్వాన్ని, మన గౌరవాన్ని కాపాడే ప్రభుత్వాన్ని తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమిని గెలిపించేదానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నమో నమో నా తెలుగుదేశమా, నమో నమో నా తెలుగుదేశమా, నందమూరి గుండె నుండి పొంగిన ఆవేశమా, స్వర్ణాంధ్రను నిర్మించగా సాగే ప్రస్థానమా. వందనం వందనం శిరసాభివందనం, వందనం వందనం హృదయాభివందనం. నమో నమో నా తెలుగుదేశమా. పొడిగట్టిన తెలుగువాని పౌరుషాస్మి రగిలించగా, పొడగొట్టిన తెలుగు పేరి ప్రపంచాన వినిపించగా, ఢిల్లీ చేతిలో కీలు బొమ్మలకు సవాలుగా, కుళ్ళు రాజకీయ పదవి కుట్రలకు జవాబుగా, పేదవాడిని మించిన భగవంతుడు లేడని, సమాజమే దేవాలయమని సాగే ఆరాధన. నమో నమో నా తెలుగుదేశమా, నమో నమో నా తెలుగుదేశమా.
స్వచ్ఛమైన గాలి నీరు ఊరూరికి కానుకగా మచ్చలేని సమాజాన్ని రేపటి పౌరులకివ్వగా సోమరితనమే జాతికి రాతపుండు వంటిదని శ్రమలోనే ఎన్నెన్నో సిరి సంపదలున్నవని పని సంస్కృతి మన అందరి సహజ గుణం కావాలని కొత్త చరితకు మమ్ముల సృష్టికర్తలను చేసిన నమో నమో నా తెలుగుదేశమా నమో నమో నా తెలుగుదేశమా